గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమాం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఘనమగు సుద్బాధ కలిగినందుకు కదా కొంచెగాండ్లను ఆశ్రయించవలసే. భార్య పిల్లల వంటి భ్రమసినందుకు కదా దేశ దేశములన్నీ తిరుగవలసే. దారిద్ర దశ వెంట దగిలినందుకు గదా బుద్ధిహీనుల నోట పొగడవలసే. అభిమానములు మది నంటినందుకు గదా ప్రజలను గని భీతి పడగవలసే. ఈ విధంబున సంసార మీద లేక కష్టపడుచుంటి గురువర్య కావుమయ్యా. వాసరము వాడపలియాగదాస వినుత విమల సుగుణ ప్రకాశ శ్రీ వెంకటేశ. మేల్కొలుపు మేల్కొలుపు రచన వెంపటి లక్ష్మీ నరసింహ రాజయోగి గారు. తెల్లవారెను భ్రాంతి చీకటి తిరిపాయను జ్ఞానముదయం. బల్ల ప్రబలం బాయతను మనసెల్ల స్థిరమాయన్. ఆత్మా మేలుకొనవే. ఉన్నదున్నట్లుండి పాయను విన్న కన్నది లేకపాయను. ఎన్నగాయి ఎరుక మూలము ఏమి లేదాయన్. ఆత్మా మేలుకొనవే. తోచు వృత్తులు తొలగిపాయను సూచనలు గురువాక్యమాయను. ఉచ్చ నీచంబనటి పల్కులు ఉత్తవైపాయన్. ఆత్మా మేలుకొనవే. భూత పంచక శూన్యమాయను కూతలేమియు లేకపాయను. పాతకంబులు పారిపాయను పరమ పదమాయన్. ఆత్మా మేలుకొనవే. ఇల్లు బయలై తెల్లనాయను కల్లబోధలు చెల్లిపాయను. పిల్లలాటల పోలికాయను ప్రేమ లేదాయన్. ఆత్మా మేలుకొనవే. పిండ బ్రహ్మాండముల నుండెటి దండి అకముల తెలివి బాయను. ఖండ ఖండములోన జూడయ ఖండమైపాయన్.
ఆత్మా మేలుకొనవే. హరిహరాదుల కందకుండెటి గురుని వాక్యము నమ్మికాయను పరమ పదమే బట్ట బయలై భావమిక బాయల్. ఆత్మా మేలుకొనవే. జనన మరణము జడుపు ధీరెను కనులు వేడుక కాలిపాయను. మనసు ఇంద్రియ చలములెల్లను మాయమైపాయన్. ఆత్మా మేలుకొనవే. జగతి విబుధుల స్వప్నమాయను పగలు రాత్రి లేకపాయను. ఒకటి రెంటియు మూలమాయను ఊకలేదాయన్. ఆత్మా మేలుకొనవే. ఇంపుగా నలగండ్ల వెలిగటి వెంపటి నరసింహ గురువరు పంపునను గోపాల కవిలో బయలు బయలయ్యల్. ఆత్మా మేలుకొనవే. తెల్లవారెను భ్రాంతి చీకటి తీరిపాయను జ్ఞానముదయం. వల్లనాయను మనసు స్థిరమై ఎల్ల బయలాయన్. ఆత్మా మేలుకొనవే. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురు. జై గురు. జై గురు. వారి యొక్క అందరికీ జై గురు. అందరికీ జై గురు. నిన్న మనం ఏదైతే కొంచెం ప్రారంభించి పెట్టామో ఆ పేరా నుంచి మళ్ళీ మొదలు పెడుతున్నాం. మ్యూట్ చేసుకోండి. వాని యొక్క లక్షణము సచ్చిదానంద గణం. గణం ఏమిటి అంటే సృష్టిలో రెండు స్థితులు ఉన్నాయని చెప్పుకుంటాం. పదార్థానికి చెందినటువంటి స్థితులు: ఘనస్థితి, ద్రవస్థితి, వాయుస్థితి. వాయువులో ఉష్ణోగ్రత కలిగించడం ద్వారా సైన్స్ ప్రకారం వాయువులో ఉష్ణం చేరిన తర్వాత జలమైంది, ద్రవమైంది. ఆ ద్రవమే మళ్ళీ శీతల పరిస్థితులు కల్పిస్తే మళ్ళీ ఘనమవుతుంది. మళ్ళీ దానికి వాయువు వంటి వాటికి తోడై కరిగి మళ్ళీ మామూలు ద్రవస్థితికి వస్తుంది. అది ఆవిరయ్యి పైకి పోయి మేఘాలుగా తయారవుతుండేది కూడా అదే మార్పు చెందుతోంది. దానికి ముందు ఇంకా ఏమీ లేదా? దానికంటే ముందు ఇంకా రెండు ఉన్నాయి. ఒకటి శూన్యంగా ఉన్నటువంటి శూన్యస్థితి, శూన్యము, జ్యోతి. భూమిరాపో అనలో వాయు ఖం మనోబుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నాపకృతిరష్టద. అది భగవద్గీతలోది. అష్టప్రకృతుల గురించి కూడా భూరం భాష్య నలోని లోంబర మహర్నాథో హిమాంశు పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్తైవ మూర్ధ్యష్టకం. ఈ పరిశోధన ఎంతవరకు కొనసాగాలంటే ఈ రెండు శ్లోకాల దాంట్లో పేర్కొన్న దాన్ని కింద ఈ పరిశోధన
ఎంతవరకు కొనసాగాలంటే నీ బుద్ధి తెలుసుకునేటువంటి ఘన, ద్రవ, వాయు పదార్థాలనే మూడింటి వద్ద ఆగితే లాభం లేదు. దాన్ని దాటి శరీరం, ప్రాణం, మనసు అనే స్థితులను దాటితే తప్ప వాటి అవతల ఉన్నదాన్ని తెలుసుకోలేం. ఇవేమో కనపడుతున్నటువంటి స్థితిలో ఉండేవి. వాటిని దాటినటువంటి స్థితిలో దాన్ని దాటి ఈ విచారణంతా ఆ ఘనవాయు పదార్థాలు తెలుసుకునే స్థితిలో నుంచి ఇంకా ముందుకు సాగితే శరీరము, ప్రాణము, మనసు అనే స్థితులను కూడా దాటితే తప్ప దాని అవతల ఉన్న దాన్ని తెలుసుకోలేము. కాబట్టి సాధనలన్నీ ఎందులో ఉంటాయి అంటే ఈ ఫస్ట్ చేసే సాధనలన్నీ కూడా శరీరము, ప్రాణము, మనసు నీవు కాదని నిర్ణయించడానికే అవన్నీ. మొదట చెప్పినప్పటి నుంచి సాంఖ్యకాడ మొదలైందంతా కూడా ప్రపంచ స్థితి, శరీర స్థితి. అది నీవు కాదని నిర్ణయించడానికి ఇవన్నీ చేసినవి. అవి నేను కాదని తెలుసుకోవడానికి సాధనలు ఉన్నాయి. నీవు ప్రాణాయామం చేసినా, ఆసనాలు వేసినా మనసు, బుద్ధి నేను కాదు అనే స్థితికి చేరుకుంటావు. దాని పేరే నిర్వాణం. అవి చేసి నిర్వాణం అంటే ఆ స్థితిలో మనసు దాన్ని నిలబెట్టి కలవకుండా చేసినటువంటి ప్రాణాయామ స్థితిలో కూడా మనసు, బుద్ధి తాను కాకుండా ఉండే సమాధి స్థితికి చేరుకుంటాడు. అది నిర్వాణం అన్నారు దాన్ని. మౌనానికి ఒక దీక్ష ఉంది. దాని పేరు నిర్వాసన మౌన దీక్ష. మళ్ళా మౌనానికి కూడా ఓ పేరు. ఆ మౌన దీక్ష అంటే మాట్లాడకుండా ఉండడమే కాక లోపల మనసులో కదలికలు కదలకుండా నిర్వాసనగా ఉండేటువంటిది. అంటే సమాధి స్థితిలో నిలకడగలిగినటువంటి వాళ్లకు, ఆ స్థితిలో నిలకడగలిగినటువంటి వాళ్లకు జ్ఞానాగ్ని అనేటువంటి స్థితి లభిస్తుంది. సమాధి స్థితిలో నిర్వాసన మౌన దీక్షగా ఉండాలి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటుంది భగవద్గీత. అంటే నీ లోపల ఉన్న వాసనాయుతమైన బీజములన్నీ కూడా నీ జ్ఞానాగ్ని యందు దగ్ధమైతే మరలా మొలకెత్తవు. ఆ మొలకెత్తున్నటువంటివన్నీ ఏంటివి అంటే అవే ఏవైతే భ్రాంతులుగా ఏవైతే ఉన్నాయో నీలో అవి తొలగిపోతే మళ్ళా ఆ యజ్ఞానం పోయి ఆ యజ్ఞానాన్ని తొలగించి మళ్ళీ జ్ఞానం ఆ ప్రదేశంలో దాని స్థితిలో చేరుకుంటుంది. కాబట్టి ఇంతకాలం ఏ దానితో అయితే ఏ అజ్ఞానంతో కర్మలు చేసింటావో వాటిని జ్ఞానాగ్ని చేత దగ్ధం చేసుకో. అంటే నీ లోపల ఉన్న వాసనాయుతమైన బీజములన్నీ నీ జ్ఞానాగ్ని యందు దగ్ధమైతే మరలా మొలకెత్తవు. అంటే నీలో వాసనా మూలకంగా వచ్చినటువంటి నువ్వు నీ యొక్క ఏవైతే అనుభవించి లేదా చర్యలు నీ కర్మల వల్ల చేసింటావో వాటితో నీకు వచ్చినటువంటి అనుభూతి ఏదైతే కలిగిందో అదన్నీ వాసనలే. ఆ వాసనాపరమైన బీజాలన్నీ కూడా జ్ఞానాగ్ని యందు దగ్ధమైతే మరలా ఇక మొలకెత్తవు అవి. కాబట్టి ఇది నీవు చేయవలసిన యజ్ఞము. ఇది అంతరంగిక యజ్ఞం అంటే ఇదే. లోపల చేసుకోవాల్సిన యజ్ఞం ఆంతరిక యజ్ఞం అంటే లోపల చేసుకోవాల్సిన భావనలో చేసుకోవాల్సినటువంటి యజ్ఞం అంతా ఇది. నిన్ను నీవు విచారించుకొని ప్రకృతిని, జగత్తును కూడా విచారించుకొని ఆ విచారించిన దాంట్లో నుంచే నీకు వచ్చినటువంటి అనుభవపూర్వకంగా ఉన్న వాసనలన్నింటినీ తొలగించుకుంటూ ప్రపంచం అనే దృశ్యాన్ని, ఈ అష్టప్రకృతులు అనే దృశ్యాన్ని తొలగించుకుంటూ పోతే అది అంతరిక యజ్ఞం అవుతుంది. ఈ అంతరిక యజ్ఞం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారంతా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వారు అవుతారు. ఈ అంతరిక యజ్ఞం చేసేవారు ఎవరైతే ఉంటారో అందుకే అంతరిక యజ్ఞం అంటే అందుకే రోజు చెబుతానేది ఏంటంటే ఏదైతే విచారణలో ఇక్కడ చెప్తున్నామో ఇక్కడ మళ్ళీ మనం పునరుచ్చరణ చేసి చర్చ చేస్తున్నామో గ్రంథాల్లో ఉండేటువంటి విషయాల్ని మళ్ళా గురువు ద్వారా మళ్ళా ఎవరైతే వింటూ మళ్ళా నివృత్తి కలిగించుకుంటున్నారో సందేహాలను చేసుకుంటూ మరియు వాటినంతటి భావనలో విచారణ తనకు తానుగా చేసుకోవడం, ఈ అంశాలను దాన్ని భావనలో చేసుకుంటే
అంతరిక యజ్ఞం నిరంతరము దీని మీదే అవుతుంది అప్పుడు, వేరే అంశాల మీద కాకుండా. అట్టెవరైతే చేసేవారు ఉన్నారో వారంతా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వారు అవుతారు. ఇది జ్ఞానయోగ సాధన. వీరు అంతర్ముఖాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుంటారు. అంతర్ముఖాన్ని దృష్టిలో పెట్టుకుంటారు లోపల, బాహ్యముఖాన్ని కాకుండా అంతర్ముఖంగా ఉండేటువంటి తన స్వరూప జ్ఞానంతో లోపల విచారణ జరుపుతూ ఉంటుంది. అంతర్ముఖంలో అది అవస్థాత్రయాన్ని దృష్టిలో పెట్టుకోరు. బాహ్యంగా జరిగే అవస్థాత్రయంగా ఉండేటువంటి 3 అవస్థలు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఆంతరికంగా చేస్తూ ఉంటారు ఈ యజ్ఞం. జ్ఞానం పొందడానికి జ్ఞానం చేత ఏదైతే అంతవరకు అజ్ఞానంగా ఉన్నదాలను విడిపడి మళ్ళీ ఈ గురువాక్యం చేత ఏదైతే పొందావో దాన్ని స్థిరం చేసుకోవడానికి. కాబట్టి ఎవరైతే వీరి అవస్థాత్రయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఎవరైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మానం అనేటువంటి తురీయ పద్ధతిగా వచ్చిన వారు ఉంటారో, తురీయ పద్ధతిగా ఆ 3 అవస్థల్ని మీరినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండడమే తురీయం. ఇంకా దాన్ని దాటిపోయి తుర్యాతీతమైతే ఆ సాక్షిత్వ స్థితిలో ఉన్నది కూడా లేదు, సర్వము లేదు నీతో సహా అన్నట్టు. ఏదైతే ఈ సర్వం గుర్తిరిగే ఎరుక ఉండిందో, సాక్షిత్వ స్థితిలో కూడా 3 అవస్థల్ని తెలుసుకొని దాటిందో, అది కూడా లేకుండా ఉన్నటువంటి స్థితి. తురీయ పద్ధతిగా వచ్చిన వారు ఉంటారో వారు బ్రహ్మాత్మ భావన చేసి మహావాక్య నిర్ణయ పద్ధతిగా బ్రహ్మనిష్టని సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములనే చతుర్వేద ముక్తులకు అర్హులవుతారు. ఇవి పరిపూర్ణ దర్శనంలో వచ్చిన ఈ సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యములు అనేటువంటి 4 విధాల ముక్తులు, చతుర్వేద ముక్తులు. ఎందుకంటే ఈ స్థితులన్నీ జ్ఞానాగ్నితో సంబంధం పడి ఉన్నాయి. ఇవన్నీ దేంతో సంబంధం పడి ఉన్నాయంటే ఈ జ్ఞానాగ్ని ఏదైతే సమస్త వాసనలు ఎవరికైతే దగ్ధమైపోతాయో జ్ఞానాగ్నిలో, ఈ విచారణలో ఏవైతే అజ్ఞానంగా, ఏవైతే భ్రాంతులుగా, ఏవైతే నీ అనుభవంగా వచ్చి నీలో వాసనలుగా ఉన్నాయో అవన్నీ పోయి ఈ శరీరాలకు సంబంధించి మరియు ఈ 3 అవస్థలకు సంబంధించిన కూడా పోయి వాటిని దాటిన స్థితిలో ఉన్నటువంటి స్థితి లేకపోతుంది. వాళ్లకు ఈ జ్ఞానాగ్ని సమస్త వాసనలు కూడా ఈ జ్ఞానాగ్ని వల్ల జ్ఞానాగ్ని దగ్ధమైపోయి శరీరం నుండి కొబ్బరికాయ నుండి కురిడి విడిపోయినట్టుగా విడిపోయి, ఆ కొబ్బరికాయ ఎండబెడితే ఆ కొబ్బరికాయలు ఏమవుతుంది, అది ఊడొస్తుంది. అది ఉరికైనా కదా ఇంకా ఊడిపోతుంది. విడిపోయి శరీరమందు అశరీరిగా ఉన్నటువంటి స్థితిగా ఉండి, శరీరంలో ఉండి శరీరంలో అశరీరుడుగా ఉన్నటువంటి స్థితి. అంతకాలమేమో మొత్తం అంతా కాయకంతా బయట పీచు, మళ్ళా కాయ, మళ్ళా దాంట్లో చెప్ప, దాంట్లో మళ్ళా కొబ్బరి ఉండి ఒకదానికొకటి అతుక్కున్న స్థితిలో ఉన్నటువంటి ఉన్నప్పటికీ అతుకు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఇంకా శరీరం ఉంది కానీ ఆ కొబ్బరిలో కొబ్బరి ఉంది కానీ ఊరికే చెప్పలో అదేమి అతుకులేదు, ఇంకా లోపల పోయింది, దాంట్లో నుంచి దీంట్లోకి ప్రసారం ఏదేమీ లేదు. అట్లా అశరీరిగా ఉన్నటువంటి జీవన్ముక్తుడై ఉన్నటువంటి వారి స్థితి పేరే మౌన దీక్ష. ఎవరైతే అశరీరిగా ఉండి అశరీర స్థితిలో జీవన్ముక్తుడై ఉన్నటువంటి వారి పేరే మౌన దీక్ష. మౌన దీక్ష అంటే మౌనంగా మాట్లాడకుండానే కాక మరియు లోపల నిర్వాసన మౌన దీక్ష. మళ్ళా ఈ బోధంతా చెప్పినప్పుడు మళ్ళీ శిష్యుని కొరకు లేనట్లేకి వచ్చి చెప్పడమే, తన శరీర పద్ధతిలో ఉంటూ మళ్ళా శిష్యుని యొక్క అశరీరుడుగా మార్చడానికి చేసే ప్రయత్నమే ఆ విచారణ చెప్పడం. మళ్ళీ దాంట్లోకి వచ్చి మౌన దీక్షలో నుంచి అంటే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి అంటే నిర్వాసన మౌన దీక్ష ద్వారానే వీలవుతుంది.
నిర్వాసన మౌన దీక్ష ద్వారా వీలవుతుందని ఏదైతే పరబ్రహ్మ నిర్ణయాన్ని అంటే ఆ తర్వాత అంతవరకు నిర్ణయాలు చేసిందంతా ఎరుకే కాబట్టి నిర్ణయాలు చేసినంతంతా అక్కడి వరకు నిర్ణయం చేసిన తర్వాత తాను కూడా లేకుండా పోయే స్థితిలో ఉండాలంటే దేని చేతనైతే ఈ సర్వమును గుర్తిరిగి సర్వమును తెలుసుకొని సర్వమును విచారణ చేస్తోందో ఆ ఎరుక రహితం కావాలి కాబట్టి అది రహితమైన తర్వాత శరీరం ఉంటుంది కాబట్టి గుర్తెరిగే దాంట్లో ఏమి లేకుండా పోవాలంటే వాసనలతో కూడినటువంటి సర్వ విషయ ప్రపంచం అంతా పోవాలి. పోయి విషయ ప్రపంచం లేనకుండా ఉన్నటువంటి నిర్వాసన మౌన దీక్షా పద్ధతి ద్వారా ఉండాలి. అప్పుడు అది వీకే కొంట్లో ధర్మం కాదు కదా ఇదేమో తీసేసిన తన మూలము కందార్థాలలో వాక్కు తన మూలము నెరుగకనే ఎరుక లేకుండా పోతుంది. కందార్థాలలో వాక్ అనే తన మూలం ఎరుగకనే ఎరుక లేకుండా పోతుంది. ఎరుక మీరిన చోట మాట ఎక్కడోయి అంటారు. ఉదాహరణ కందార్థాలలో తీసుకొచ్చారు. ఎరుకబోయిన తర్వాత మాట ఎక్కడోయి అంటే ఎరుకతోనే మాటను సృష్టించడము అదే సృష్టించింది ఎరుకే. మాటలతో అనేకమైనటువంటి విషయాలు చర్చించింది, గ్రంథాలు తయారు చేసింది, ఇంకా విస్తృతంగా చేసింది. మాట్లాడలేకుండా ఉన్నటువంటి స్థితిలో నుంచి మాటలను అనేకం ఈ వ్యక్తపరచడానికి కారణమైనటువంటి పేర్లతో సహా ఈ విషయం అంతా కూడా తయారు చేసినది అదే కాబట్టి అది లేకుండా పోయిన తర్వాత మాట్లాడే మాట కూడా ఇక మాట ఎక్కడి నుంచి చెప్పేకి ఎరుక మీరిన చోట మాట ఎక్కడో ఎరుకతోనే మాట్లాడుతున్నాం, ఎరుకతోనే సర్వం చేస్తున్నాం కాబట్టి ఎరుక మీరిన చోట ఇక మాట్లాడినటువంటి మౌన స్థితి ఉన్నది అని అంటారు. కాబట్టి మౌనం ఏమిటి అంటే మౌనం 3 విధములు, త్రివిధములు. వానిలో కూడా 3 స్థితులు ఉన్నాయి. మౌనం అనేది 3 విధాలంటే మళ్ళీ వాటిలో 3 స్థితులు ఉన్నాయట. ఒకటేమో వాంగ్మౌనము అంటే వాంగ్మౌనం అంటే యోగ సాధన, మాట్లాడకుండా ఊరికే ఉండేది వాంగ్మౌనం. మానసిక మౌనం అంటే జ్ఞాన సాధన. మానసిక మౌనం ఏంటంటే జ్ఞానాన్ని సాధించే సాధన. నిర్వాణ స్థితిలో ఉన్నవాడు మానసిక మౌనం. నిర్వాణ స్థితిలో అంటే మనసులో విషయాలు లేకుండా ఉన్నటువంటి బాహ్య కాకుండా ఇందాక చెప్పాడు అంతరిక సాధన అని. అంతరిక సాధనలో ఎవరైతే ఏ గురువాక్యం అయితే లేకపోతే ఏ మంత్రం ద్వారా తాను తెలుసుకున్నాడో దాన్ని ఆంతరిక యజ్ఞంలో కూర్చొని జ్ఞానంగా మౌనంగా ఉండడం, నిర్వాణ స్థితిలో ఉండడం మానసిక మౌనం. ఎవరికైతే పరబ్రహ్మ నిర్ణయం కలిగిందో వారు 3వదైనటువంటి ఈశ్వరీయ మౌనంలో ఉంటారు. 3వ స్థితిలో కలిగినటువంటి మౌనంలో ఉంటారు. దేశ కాలన అంటే 3 దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్పుకున్నాం. దేశము, కారణము, కల్పన అనేది చెప్పుకున్నాం. ఆ 3 లేనటువంటి స్థితిలో ఇందులో కాలమును దాటాలి అంటే ఈ ఈశ్వరీయ మౌన స్థితికి సంబంధించిన నిర్ణయం ఉండాలి. కాలాన్ని దాటాలి అంటే అలాంటి నిర్ణయం లేకుండా కాలాన్ని దాటడానికి వీలు కాదు. కాబట్టి నిర్వాసన మౌన దీక్ష ద్వారా ఈశ్వరీయ మౌనాన్ని సాధించాలి. మౌనం తన వ్యక్తిగతంగా తన మౌనంగా సమిష్టిగా ఉన్నటువంటి అఖండ ఎరుక కూడా రహితమైనటువంటి మౌనంలో ఉండాలి. వాసనలు లేనటువంటి, ఏ వాసన లేనటువంటి, సాధనలేవి లేవు అంటూనే దానిని ప్రాప్తిని కనవలే అంటున్నారు. సాధనలేవి లేవు అంటూనే దాన్ని చెప్తూనే మళ్ళీ దాని ప్రాప్తిని కలవలే అంటున్నారు. బ్రహ్మనిష్ట తర్వాత అంతా కూడా ప్రాప్తి కనవలే అనగా మార్జాల కిషోర న్యాయం ద్వారా ఆ ప్రాప్తిని పొందాలి. ఈ బ్రహ్మనిష్ట తర్వాత తానే బ్రహ్మము అని తెలిసిన తర్వాత తాను ఆ సాక్షిత్వ స్థితిలో నుంచి ఇంకా పైకుండి ఆ తురియ స్థితిలో నుంచి కూడా రహితమైపోతే తాను బ్రహ్మం అనే స్థితిలో నుంచి కూడా రహితమైతే బ్రహ్మము లేదు, అఖండ ఎరుక అధిష్టానంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి కూడా పోతే ఎరుకే లేదు, దాన్ని భావించేవాడు లేడు. ప్రపంచంగా తోచినటువంటి జగత్తు దృశ్యరూపం అంతా లేదు, ఏదీ లేదు. అదంతా ఎట్లా సాధించాలి మరి? సాధనలు లేకుండా సాధించాలి.
ఈ విధంగా అంటే బ్రహ్మనిష్ట తర్వాత కూడా ఇదంతా చేయాలంటే మార్జాల కిశోరన్యాయం ద్వారా అంటే ఆ పిల్లి ఏ విధంగా అయితే సర్వము తన పిల్లలకి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఏ రీతిలో తాను అన్నీ చేసి చూపిస్తే వాళ్ళని రక్షించుకుంటూ పోవడమే కాక మళ్ళీ ఎట్లా వేటాడి ఆహారం సంపాదించుకోవాలో ఎట్లా జీవించాలో అనేదంతా మొత్తం నేర్పుతుంది దానికి పిల్లలకి. అట్లా మార్జాల కిశోరన్యాయంగా ఈ గురువు ఆ శిష్యునికి విడమర్చి చెప్పాలి. విడమర్చి ఈ విధంగా సర్వమును ఆయన భావస్థితిలో ఆయన పొందే విధంగా, ఆయన భావస్థితిలో ఇది పొందాలి అంటే సాధనలు కాకుండా ఇట్లా ఈ విధంగా చెప్పి మార్జాల కిశోర న్యాయ పద్ధతిలో జరగాలంటే ప్రతి అంశం మీద శిష్యునికి ఉన్నటువంటి సందేహాలు తొలగించి సందేహరహిత స్థితికి వచ్చిన తర్వాత ఆయన ఈ బ్రహ్మనిష్ట ఏదైతే తాననే శరీరంగా కనబడుతున్నటువంటి తాను తన చుట్టూ ఉన్న లోక సమితి జగత్తుతో సహా అంతా తాను ఇన్నాళ్ళు భ్రాంతి చెందిందంతా లేని విధంగా తన స్వరూప జ్ఞానంగా ఉన్నటువంటి బ్రహ్మం తానేననేది దానితో కూడా అది కూడా రహితమైపోయే విధంగా ఈ విచారణ కొనసాగాలి కాబట్టి అట్లా కొనసాగితేనే నిర్వాసన మౌన స్థితిలోకి వెళ్తాడు శిష్యుడు. కాబట్టి ఆ పద్ధతిలో ఎవరైతే ఆ విధంగా చేశారో అట్లా బ్రహ్మనిష్ట తర్వాత కూడా ఈశ్వరీయ మౌనాన్ని అనేది సాధించాలన్నారు కదా, దాని ప్రాప్తిని ఎట్లా చేయాలంటే మార్జాల కిశోరన్యాయంగా ఆ ప్రాప్తిని పొందాలన్నారు. గురు శిష్యుల యొక్క విచారణ ద్వారానే భ్రాంతి రహితం ద్వారానే పోతుంది. ఇతర పద్ధతుల్లో ఏదో ఆయా సాధనలన్నీ కూడా మొదట్లో నీవు తెలుసుకోవడం కోసమే సాధనలన్నీ. అట్లా ఈశ్వరీయ మౌన స్థితిని పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు చిన్ముద్ర ద్వారా అభయమును ఇవ్వగలుగుతారు. మళ్ళీ ఇక్కడ ఏదో ముద్ర చెప్పా, చిన్ముద్ర ఏదైతే ఆయన ఆ ఏళ్ళు పట్టుకున్నాడో దక్షిణామూర్తి ఫోటోలు దీనికి సూచించినటువంటి చిన్ముద్ర ద్వారా అభయం, చిన్ముద్ర ద్వారా అభయంని ఇవ్వగలుగుతారు. ఈ చిన్ముద్ర పరబ్రహ్మ నిర్ణయానికి సూచిక. చిన్ముద్ర అంటే శూన్యమును సర్వమును ఏకకాలంలో చూచుట. చిన్ముద్ర ద్వారా ఏంటంటే ఒకేసారి ఏమీ లేని శూన్యాన్ని దాంట్లో మళ్ళా తోచినటువంటి సర్వాన్ని రెండింటిని ఒకసారే చూడడం. 2 వేళ్ల మధ్యలో శూన్యం ఉన్నది, 2 వేళ్లకు మధ్యలో శూన్యం ఉన్నది. నిలబడి ఉన్న వేళ్ళు సర్వము ఇట్లా నిలబడినప్పుడేమో అన్ని ఒకదానికోటి ఇట్లా అభయముద్ర ఇచ్చారనుకో, ఎవరికైనా అభయముద్ర ఇచ్చాక చేయి పైకి లేపుతారు. లేపినప్పుడు ఏమైంది, ఏళ్ళన్నీ ఒకదానికోటి అనుకొని కరుచుకొని ఉన్నాయి అభయముద్ర ఇచ్చినప్పుడు. మిగతా కాలంలో ఏళ్ళన్నీ విడివిడిగా ఉన్నాయి. 2 వేళ్ల మధ్యలో శూన్యం ఉన్నది, నిలబడి ఉన్న వేళ్ళేమో సర్వము. మొదట శూన్యం ఉన్నాయి, అవన్నీ ఏకమై అభయముద్రగా ఇచ్చినప్పుడు ఏకమైనవి. ఈ శూన్య సర్వములు ఒక్కటే, ఈ శూన్యము సర్వము రెండు ఒకటే. ఆ శూన్యం ఏదైతే ఉందో ఆ శూన్యమే, ఆ శూన్యంలోనే ఈ సర్వము వచ్చినట్టుగా భ్రాంతి కలిగింది అంతే, మాయ చేత ఉన్నట్టుగా తోచింపజేస్తోంది అంతే. ఆ రెండు ఒక్కటే. తెరిస్తే అభయముద్ర, మూసుకుంటే శూన్యంగా నిండిపోతే. అభయముద్రగా శూన్యంగా ఉంటేనేమో శూన్యం, మళ్ళా దాంట్లో అన్నీ వచ్చేస్తేనేమో సర్వము అన్ని దాంట్లోనే ఉన్నాయి. రెండు కూడా దాని స్థితిలోనే ఉన్నాయి. ఈ శూన్య సర్వములు రెండు ఒకటే. తెరిస్తే అభయముద్ర. ఈ అభయముద్ర ఎవరు ఇవ్వగలుగుతారు అంటే ఎవరైతే శూన్య సర్వములు ఒకటే అనే స్థితిని పొందుతారో వారు అభయం ఇవ్వగలుగుతారు. వారు ఆ రెండు తెలిసిన వారు ఎవరంటే గురువు ఆ విధంగా తెలుసుకొని శూన్య సర్వములు ఒకటే అనేది తెలుసుకొని సర్వము నుంచి రహితుడైనటువంటి వాడు, సర్వము నుంచి రహితుడైనటువంటి గురువు ఆ అభయం ఇవ్వగలుగుతాడు. శూన్య సర్వములు ఒకటేననే స్థితిని సాధించాలంటే
ఇంకా సంకల్పాన్ని, శూన్యాన్ని, కాలాన్ని దాటాలి. సంకల్పం అనే దాన్ని, శూన్యాన్ని, కాలాన్ని కూడా దాటాలి. వీటన్నిటికీ అతీతంగా ఉన్నటువంటి అశరీరుడైన గురుమూర్తి ఆ విధమైన అభయం ఇవ్వగలడు. ఈ మూడింటిని దాటిన దేశికేంద్రుల యొక్క అభయముద్ర చేత, ఈ మూడింటిని దాటినటువంటి దేశికేంద్రులు అనే పదము, దాని గురించి ఓ రోజంతా విచారణ చేశారు జ్ఞానయజ్ఞం సమయంలో. దేశికేంద్రుడు అనే పదం మామూలుగా గురువు అనే పదానికి అందరికీ వాడకూడదు. దేశికేంద్రుడు అనేవాళ్ళు కొంచెం ఇంకా గురువుల్లోనే గొప్ప స్థితిలో పొంది ఉన్నటువంటి ఆ విధమైనటువంటి వాళ్ళు. అంటే అనేక బాహ్య ప్రపంచంలో వేలాది మందికి భ్రాంతులను తొలగించి సిద్ధాంతాన్ని తెలియజెప్పి ఆరూఢులుగా మార్చినటువంటి వారు. అవధూతలు లాంటి వాళ్ళు, భాగవత్ కృష్ణ దేశకేంద్రులు లాంటి వాళ్ళు భాగవత్ కృష్ణ ప్రభువుకు మొదట వాడినారు దేశకేంద్రుడని. మళ్ళీ అనేక మందికి కూడా వాడారు. అటువంటి దేశికేంద్రుడు యొక్క అభయముద్ర చేత. దేశికేంద్రుడు అంటే దేశిక ప్లస్ ఇంద్రుడు. దేశిక ప్లస్ ఇంద్రుడు. దేశికేంద్రుడు అంటే దేవతలందరికీ రాజుగా ఉండి దేవేంద్రుడు ఎట్లా పరిపాలన చేసినాడో ఆ విధంగా ప్రపంచానికంతా అధినాథుడుగా ఉండబడినటువంటి దేవేంద్ర పదవితో ఉండబడినటువంటి దేవేంద్రుడు అనే దానికి మనం ఇక్కడ లెక్క చేసుకోవాలి అని అన్నారు. అంటే ప్రదేశాన్ని బట్టి దేశం అనే ప్రదేశం వచ్చింది వాడినారు. కానీ ఎవరైతే పూర్తి రైత మార్గంలో తాను రైతుడే కాక అనేక మందిని ఈ మార్గంలో నడిపించేటటువంటి వాడు అని దాంట్లో అప్పుడు జ్ఞానయజ్ఞం చర్చలో వచ్చింది. అది చెప్పినప్పుడు చెప్పాడు. మళ్ళా అది ఒక రోజంతా దాని మీద చర్చ జరిగింది. మళ్ళీ మన దీని మీద ఎవరు దొరకుంటా ఆయన రాసినటువంటి తత్వాన్ని, అది కన్నాత్తాన్ని ఉదాన్ని, ఏం పేరు, మన నెట్టెం తిమ్మప్ప రాసిన దాన్ని ఓ రోజు జ్ఞానయజ్ఞంలో చర్చకు వచ్చింది. కాబట్టి ఆ చర్చకు వచ్చినప్పుడు ఆయన పొందాడు అంతటి ఆ విషయాన్ని దాంట్లో పొందుపరిచాడు. ఆ పద్యంలోనూ ఏది దర్శించడానికి ఏమని ఊహిస్తూ నేను అని ఒకటి వచ్చింది పద్యం. దాన్ని పెట్టాడు. 837 ఎంతో దాంట్లో వచ్చింది. దాంట్లో ఏం చెప్పాడంటే ఆ దేశికేంద్రుని యొక్క సెలవు వల్ల, దేశికేంద్రుని యొక్క అభయం వల్ల, ఆ పుల్లయారులు చెప్పినటువంటి దాంట్లో బోధలో విన్నటువంటి పవర్ వల్ల ఈయన చెప్పగలిగాడు ఈ విధమైన పద్యం అని ఆ తిమ్మప్ప గురించి చెప్పాడు ఆయన దాంట్లో. అట్లా దేశకేంద్రులు యొక్క అభయముద్ర చేత నీవు జనమరణ రాహిత్యాన్ని పొందుతావు. అటువంటి దేశకేంద్రులు ఉంటే అటువంటి దేశకేంద్రుడు నీ సర్వ ద్వంద్వములను పోగొట్టి నీ సర్వభ్రాంతిని తొలగించి నిన్ను కూడా రహితపరిచినటువంటి ఆ స్థితికి తీసుకెళ్ళినటువంటి దేశకేంద్రుల వద్ద నువ్వు రాహిత్యాన్ని పొందుతావు, జనమరణ రాహిత్యాన్ని. కాబట్టి ఏ దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన నీకు అభయముద్రతో దర్శనమిస్తాడు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే వరదహస్తం, అభయహస్తం ఉంటాయి. దేవతా విగ్రహాలన్నీ కూడా అభయముద్రతోనే సృజించబడ్డాయి. కానీ నువ్వు కావాలని ఏవైతే కోరుకుంటున్నావు వాటికి పోయి రాయికిగా ఉంది. దాంట్లో గురుస్వరూపాన్ని చూసి నువ్వు ఏ విధమైనటువంటి సంకల్పం ఉందో దాన్ని చేసుకోవాలి. కోరికలతో కూడినటువంటి ఇప్పుడేం చేస్తున్నారు, ఏదో మేలు జరుగుతుంది కాబట్టి దేవుని ముక్కున్నందువల్ల మనకి జరుగుతుంది అనే పద్ధతిలో పోతున్నారు. వాటికి పోయి దాంట్లో గురుస్వరూపం అయితే మనమైతే చూడగలుగుతాం. అక్కడికి పోయి మొక్కినా గురుస్వరూపాన్ని. మామూలు సాధారణ జనులు ఏవైతే మనసులో సంకల్పాలు పెట్టుకున్నారో అవన్నీ నివేదిస్తూ ఉంటారు. వాటికి పోయి నాకు ఇవన్నీ చేయాలనే పద్ధతిలో. అట్లా అభయహస్తం దేవతా విగ్రహాలన్నిటికీ కూడా అభయహస్తం ముద్రతోనే సృజించబడినాయి. ఇట్లా నిన్ను అభయమిస్తున్నటువంటి భక్తులను అభయమిస్తున్నటువంటి రూపంలో తయారు చేశారు. కాబట్టి వాటి ద్వారా నీకు సంజ్ఞారూపక బోధ చేస్తున్నారు. వాటి ద్వారా గుర్తు చేస్తున్నారట. అంతా దీంట్లోనే రెండు కూడా శూన్యము, సర్వము రెండు ఉన్నాయని.
అవన్నీ విడివిడిగా ఉంటేనేమో ఆ విడివిడిగా ఉన్నప్పుడు అనేకంగా తోచిన స్థితిలో ఉన్నాయి. అవి ఏళ్ళని కలుసుకున్న తర్వాత ఇక ఆ మధ్యలో ఉన్నటువంటి శూన్య స్థితి లేదు. సర్వము అదే అయింది. మళ్ళా అదే శూన్యం కూడా అయింది. 2 దాంట్లోనే ఉన్నాయి తెలుసుకునే విధంగా ఇచ్చినారట, సృజించబడ్డాయి. కాబట్టి అక్కడ మానవ జీవిత లక్ష్యం పరబ్రహ్మ నిర్ణయం, జనన మరణ రాహిత్యం. జీవిత లక్ష్యం ఏంటంటే పరబ్రహ్మ నిర్ణయం జరిగి జనన మరణ రాహిత్యము. దానికోసమే నీవు మౌన వాక్యను దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. దక్షిణామూర్తిని ఎందుకు ఆశ్రయించాలంటే మళ్ళీ ఆయన శివుని రూపమే కాబట్టి మళ్ళా ఇవి చేసేదనేది ఉండకూడదు. దక్షిణామూర్తి విగ్రహం కోటప్ప కొండకు పోయినప్పుడు అక్కడ లోపల శివలింగం అవన్నీ ఉన్నప్పటికీ కూడా మళ్ళా ఓ చోట ఏం చేశారంటే దక్షిణామూర్తి చిత్రం చేసి అది విగ్రహం చేసి అక్కడ మాను కింద ఈయన ఎట్లా కూర్చున్నాడో దాన్ని ఓ పక్కకు పెట్టారు. ఇట్లా పోయి మేమంతా నిలబడ్డాము. నిలబడిన తర్వాత రీసెంట్గా మేము అదే నా పుస్తకం ఆవిష్కరణకు పోయినప్పుడు గుంటూరుకి అట్లా వస్తా మళ్ళా ఫ్యామిలీతో పోయినాం కదా. అక్కడ పోయి నిలబడిన తర్వాత నిలబడ్డారు. అక్కడ పూజారి హారతి తీసుకొని తీర్థం వేసాక వస్తే మా ముందర ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు భార్యాభర్తలు. ఆ అమ్మాయి తన పేరు చెప్పింది అర్చన చేయమని. వాళ్ళ భర్త పేరు షేక్ నూరుద్దీన్ అని ఏదో ముస్లిం పేరు చెప్పింది. ఓ 2 నిమిషాల తర్వాత ఆయన లోపలికి పోయి అర్చన చేసి వీళ్ళ గోత్రాలు అవి చేసి తెచ్చే లోపల ఈ అబ్బాయి ఈ దక్షిణామూర్తి స్తోత్రంలో ఉండేటువంటి విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం జియాంతర్గతం అనేది శ్లోకాన్ని మొదలుపెట్టి అన్ని శ్లోకాలు చెప్పేశాడు ఆ ముస్లిం అబ్బాయి. నాకైతే ఆశ్చర్యం అయిపోయింది. అవి నోరు తిరగడం మామూలుగా నేర్చుకున్న వాళ్ళకే కుదరదు. ఎంతో నోటికి నేర్చుకొని అన్ని నోటికి నేర్చుకొని చెప్పాలంటే కూడా బుక్కో ఏదైనా చూసుకుంటూ తప్ప తప్పుపోయే విధంగా ఉంటాయి. అన్ని అంతగా ప్రాక్టీస్ చేసింటే తప్ప నోటికి రావు. దక్షిణామూర్తి స్తోత్రాలు చెప్పాడు అన్నీ. కాబట్టి ఇది జీవిత లక్ష్యం పరబ్రహ్మ నిర్ణయము జననమరణ రాహిత్యం కోసమే నువ్వు మౌన వాక్యం దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. దక్షిణామూర్తిని ఆశ్రయించడం ఏమిటి అంటే ఆ శ్లోకాల్లో అంతరార్థం కనుక తెలుసుకుంటే విశ్వమే లేదు, విశ్వం దర్పణంలో కనపడుతున్నటువంటి ప్రతిబింబంలాగా కేవలం తోస్తోంది. అది ఏ విధంగా ఉందో అని దాంట్లో ఆ 12 శ్లోకాల్లోనూ ఇది రాహిత్య స్థితిని వచ్చే విధంగా దాంట్లో భావన చేసుకోవాలి. కాబట్టి దక్షిణామూర్తిని ఎందుకు ఆశ్రయించాలంటే జననమరణ రాహిత్యం కోసం ఆశ్రయించాలి. నీవు దక్షిణామూర్తి స్థితిని ధరించాలి. ఆ స్థితిలో నిలబడి ఉండాలి. ఆ స్థితిని ధరించాలి, ఆ స్థితిలో నిలబడి ఉండాలి. నీ ద్వారా నీ జీవనం ద్వారా పరబ్రహ్మతత్వం ప్రకటితం అవ్వాలి. నువ్వు జీవించే స్థితిలో కూడా పరబ్రహ్మతత్వం ప్రకటితమయ్యే విధంగా వ్యవహరించాలి. సూర్యుడు మౌనంగా ఉండి ప్రకాశం వెలుగు ఇస్తున్నాడు కదా. సూర్యుడు మౌనంగా ఉండి ప్రకాశం వెలుగు 2 ఇస్తున్నాడు. సృష్టికంతటికి ఆధారంగా ఉన్నాడు. తన చేత ఇవన్నీ జరుగుతున్నాయనేది లేదు. మళ్ళీ తన చేత తన వల్ల భేదాలు కూడా లేవు. నీళ్ళల్లో, ఉప్పు నీళ్ళల్లో, సముద్రపు నీళ్ళల్లో, మురికి నీళ్ళల్లో ఏదన్నా ఉండనిగా కాదు, భూమి మీద ఉన్నటువంటి వాటన్నిటిలోనూ ఉన్నటువంటి దాన్ని ఆవిరి చేస్తున్నాడు. వాటిలో మళ్ళా స్వచ్ఛంగా ఉన్నది మాత్రమే పైకి వెళ్తుంది. ఇదంతా సర్వసమానత్వంగా చేస్తున్నటువంటి స్థితిలో జరుగుతోంది సూర్యుని వల్ల. కాబట్టి సృష్టికంతటికి ఆధారంగా ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి శబ్దము తాను చేయట్లే. అంతటికీ వెలుగును ఇస్తున్నాడు. అంతటికీ ఈ పంటతో ఆహారంతో సహా ఇవన్నీ సూర్యరశ్మితోనే తయారవుతూ ఉత్పత్తి అవుతున్నాయి. ఆధార స్థితిలో ఉన్నది కేవలం మౌనమే. ఆదేయ స్థితిలో మాత్రం శబ్దాలు ఉన్నాయి. ఆధార స్థితిలో ఉన్నదేమో కేవలం మౌనంగానే ఉంది. అది మళ్ళీ దేహంగా ఉన్నటువంటి కిందికి దిగొస్తే ఇవన్నీ మిగిలినవి. అది మౌనంగానే ఉన్నది, ఆధార స్థితిలో ఉన్నది. ఆదేయ స్థితిలో మాత్రం శబ్దాలు ఉన్నాయి. ఆకాశంలోకి దిగి వస్తేనే శబ్ద తన్మాత్ర చేత సృష్టి ప్రారంభమైంది. ఆకాశంలోకి దిగి వచ్చే వరకు మొదట ప్రణవంగా ఓంకారంగా ఉన్నది కూడా ఆ ఓంకారం అనే శబ్దం కూడా ఏర్పడలే.
ప్రణవంగానే ఉంది. దానికి అకారమకార ఉకారాలు తోడైన తర్వాత వ్యక్తమైన తర్వాత ప్రణవము లేదు. ఇంకా ప్రణవము అంటే అవ్యక్తంగా ఉన్నటువంటి ఓంకారనాదం పేరే ప్రణవం. వ్యక్తమైన తర్వాత ఓంకారం అయిపోయింది. ఓం అనేది అయిపోయింది. ఆ 3 బీజాక్షరాలు కలిసి వాటి వల్ల ఓంకారం అయింది. ఇంకా వాటి వల్ల అనేకమైనటువంటి శబ్దాలన్నిటికీ మూలమైంది అది. మళ్ళా ఏర్పడినటువంటి అన్ని శబ్దాలకు, అన్ని పదాలకు, అన్ని అక్షరాలతో సహా సర్వమునకు కారణమైనటువంటి 3 బీజాక్షరాల్లోనే ఉన్నాయి అన్నీ. ఇంకా దాని చేత అది దిగొస్తే ఆకాశంలోకి దిగొచ్చిన తర్వాత ఆ శబ్ద తన్మాత్ర ఇంక మిగిలిన సృష్టి అంతా ప్రారంభమైంది. దాంట్లో ఇతర తన్మాత్రలు ఒకదానికోటి కలిసిన తర్వాత ఏర్పడినటువంటి కార్యరూపం ధరించినటువంటి అయినాయి స్థూల జగత్తుగా కార్యరూపం ధరించి. వాక్కు యొక్క మూలాన్ని ఎరగడం అంటే సృష్టి యొక్క మూలాన్ని ఎరగడం అని అర్థం. ఈ వాక్ అనే శబ్దం మనలో కలిగి ఆ శబ్దంతో మనము మాట్లాడుతున్నాము అంటే, మాట్లాడడం అంటే అర్థవంతమైన మాటలు, ఏవో శబ్దాలు చేయడం కాదు. ఏవో శబ్దాలు అయితే ఏవైనా చేస్తాయి. మామూలుగా ఇతర జంతుజాలాలన్నీ కూడా శబ్దాలు చేస్తూ ఉన్నాయి. మానవుడు మాత్రమే ప్రతి శబ్దాన్ని అర్థవంతమైనటువంటి శబ్దాన్ని నోటితో పలుకుతున్నాడు. దానికి ఒక లక్ష్యము, దానికి ఒక అర్థము ఉంది మాట్లాడే ప్రతి మాటకి. కాబట్టి వాక్కు యొక్క మూలాన్ని ఎరగడము అంటే దానికి మూలం ఏదంటే మొదటి శబ్దమే. ఆ శబ్దం మూలం ఏమిటి అంటే సృష్టి యొక్క మూలాన్ని ఎరగడమే. సాంఖ్యంలో చెప్పినటువంటి సృష్టి మూలం ఏ శబ్దంతో, ఏ ఓంకారంతో మొదలైందో ఆ శబ్దాన్ని ఎరగడమని అర్థం. ఈ రకంగా మౌనాన్నే ప్రాధాన్యంగా పట్టుకుని ప్రయాణించే పంచ గగన పద్ధతిని ప్రతిపాదించారన్నమాట. సాధనల్లోకెల్లా ఉత్తమమైనది పంచగగన పద్ధతిని. దీని ద్వారా ప్రయాణించేవారు దీనిని పొందగలుగుతారు. దర్శించిన వాడు చెబుతున్నాడు పంచగగన పద్ధతి. పంచగగనంతో 5 పంచ ఆకాశాలుగా చెప్పబడినటువంటి పంచగగన పద్ధతిలో భూతాకాశం అనగా నీవు చూసేటువంటి ఆకాశం ఒకటి. దీనిలన్నిటికీ పంచభూతాలకు అవకాశం ఇచ్చినటువంటి అది. మొదటి శబ్ద తన్మాత్ర కలిగి ఉన్నటువంటి భూతాకాశం, పంచభూతాలతో కలిగి ఉన్నటువంటిది, అదొక ఆకాశం. ఎవరైతే శబ్ద తన్మాత్రని తన లోపల పుట్టినటువంటి అనాహత నాదానుసంధానం ద్వారా అధిగమించినటువంటి ప్రజ్ఞాస్థితిలో చేరతారో వారు మొదటి దాటారు. ప్రజ్ఞ ఆకాశానికి అవతల ఉంది, చైతన్యము ఆకాశానికి అవతల ఉంది. శబ్దంతో కూడినటువంటి తన్మాత్రని ఆ తనలో పుట్టినటువంటి అనాహతనాదం, అనాహతం అంటే ఎవరు కొట్టబడకుండా ఉన్నటువంటి నాదానుసంధానం ద్వారా, నాదం అనేటువంటి సంధానం ద్వారా అధిగమించినటువంటి వారు ఉన్నారో దాంతో అనుసంధానం చేసి శబ్ద తన్మాత్రను దాన్ని అధిగమించినటువంటి వారు ప్రజ్ఞాస్థితిలో చేరతారో వారు మొదటి దాన్ని దాటారు. మొదటి శబ్ద తన్మాత్ర అంటే ఏదైతే ఈ శబ్దం కలిగిందో ఆ శబ్దం తనలో ఏ విధంగా ఉందో దాన్ని నాదానుసంధానం చేస్తే అనాహత నాదాన్ని సంధానం చేస్తే దాన్ని అధిగమించినటువంటి స్థితిలో చేరతారంటే వారు మొదటి దాటారు. ప్రజ్ఞ ఆకాశానికి అవతల ఉంది, చైతన్యం కూడా ఆకాశానికి అవతల ఉంది. శబ్దస్థితిలో ఉన్నప్పుడు సర్వమును గుర్తెరుగుతారు. శబ్దస్థితి లేకుండా ఉన్నటువంటి స్థితిలో, ఏ శబ్దము లేకుండా ఉన్నటువంటి స్థితిలోనేమో గాలి ఇవన్నీ పీల్చుకుంటున్నప్పటికీ నిజానికి నిద్రపోయినప్పుడేమో ఏది గుర్తు లేనటువంటి స్థితిలో ఉంది. ఆకాశానికి అవతల ఉంది. ఏది? ప్రజ్ఞ చైతన్యం రెండు ఆకాశానికి అవతలు ఉన్నాయి. చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవలాకాశములతో కలిపి మొత్తం పంచ గగనములు. ఇక్కడ మిగతా 4 ఇచ్చాడు. అదేమో భూతాకాశంగా చెప్పబడినటువంటి పంచభూతాలతో కూడి ఉన్నటువంటి పంచభూతాత్మక ఆకాశం. ఇక్కడ చిత్తాకాశము, చిదాకాశము, దహరాకాశము, కేవలాకాశములలో కలిపి మొత్తం 5.
ఈ 5లో మొదటి చెప్పితే ఇప్పుడు ఈ మిగతా 4లో ఈ పంచ గగనముల పద్ధతిగా బోధించబడేటువంటి బోధ పేరు ప్రబోధ. ప్రబోధ. ఈ 5 గగనముల పద్ధతిగా బోధించే బోధ. 5 ఆకాశం అంటే శూన్యం. శూన్యం అంటే 5 రకాలైనటువంటి పంచభూతాత్మకమైనటువంటి 5 రకాల ఆకాశాలతో చెప్పేది కూడా ఆ బోధ పేరు ఈ 5 రకాల పద్ధతుల్లో బోధించే బోధ పేరు ప్రబోధ అన్నారట. దక్షిణామూర్తి విధానంలో చెప్పబడేదంతా ప్రబోధ పద్ధతి. శూన్యంగా ఉన్నటువంటి ఏది శబ్దంతో లేకుండా మౌనంగా చెప్పబడుతున్నటువంటి దక్షిణామూర్తి పద్ధతిలో ఉండేది. అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడమని అని కందార్థాలలో ఒకటి ఉందట. అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడమని అనేటువంటి కందార్థాలలో ఒకటి ఉందంట. యా కందార్థమో మరి. ప్రబోధ చూడమని అనే కందార్థాలలో ఒకటి ఉంది. ఆయన ఎవరు పొన్నాల రాజయ్య రాసిన దాన్ని ప్రబోధ చూడమని అంటాం. పొన్నాల రాజయ్య బుక్ రాశాడు. బుక్ అడగట్లే. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే అచల సిద్ధాంతం గురించి, అచల సిద్ధాంతంలో ప్రబోధ చూడమని కందార్థాలలో ఒకటి ఉందంట. కందార్థాలలో ఒకటి అదే ప్రబోధ చూడమనేటువంటి కందార్థాలు ఆయన దానికి పేరు పెట్టినాడులే. పొన్నాల రాజయ్య ప్రబోధ చూడమని అని భావార్థాలు భగవద్గీతలే. ఆ కందార్థాలు అచల సిద్ధాంతం అంతా మౌనవాక్యే. అచల సిద్ధాంతం అనేదంతా నా సెల్లులో ఉంది ప్రబోధ చూడమని అనేది బుక్. తెచ్చినాంలే బుక్. అది బుక్ తెచ్చాం కదా మొన్న. ఆయన ఇచ్చిరాలే అవే కదా నువ్వు ఫోన్ చేస్తుంటే మహబూబ్ నగర్ అయినా కందార్థాల బుక్కే ఆయన మార్చి రాసినాడు. దాని పేరు ప్రబోధ చూడమని పెట్టాడు. అదే ఆ బుక్ మన ఆయనకి సుదర్శన్ గౌడ్ అక్కడికి తీసుకొని వచ్చి ఇచ్చిపోయాయి కదా. అది దీంట్లో గొల్లగూడెంలో ఆరాధన జరిగితే నేను పోయినప్పుడు. అది కాదు వేరే కందార్థ. ఈయన రాసిండేది పొన్నాల రాజయ్య రాసిండేది వేరే బుక్కే మార్చినాడు అంతే. ప్రబోధ చూడమని అను శక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థములు చూడమని పేరైన సపరేట్ గా సపరేట్ పేరు పెట్టినాడు ఆయన. ప్రబోధ చూడమని ఎవరు? పొన్నాల రాజయ్య తాత గారు. మొన్న ఆయన ఇచ్చిపోయింది కూడా పొన్నాల రాజయ్య బుక్లే కానీ అవి అన్నాడు. అదేమన్నా వెలుగుతాడేమో. మొన్న సుదర్శన్ గౌడ్ ఇచ్చిపోయింది స్వీచ్ ఉండేది కొందార్థాలు లేవు. దాని పేరు మర్చిపోతాయి. అచల సిద్ధాంతం అంతా మౌనవాక్య. అంటే అచల సిద్ధాంతం గురించి వాక్కులేకి దిగి వచ్చి చెప్పడమే పరిమితిని ధిక్కరించడం అని అర్థం. నిజానికి అచలం అంటే మాట లేనటువంటి బయలు కదా. అచలం అంటే మాట లేనటువంటి బయలు కాబట్టి ఆ మాట లేని బయలులో ఆ పరిమితి ఏదైతే ఉందో మాటే లేనటువంటిది అచలం. ఆ పరిమితిని ధిక్కరించడం అని అర్థం. అంటే గురువు వచ్చి చెప్పడానికి ఎవరో శిష్యుడు వచ్చి లేనెరుకలోనే వచ్చి ఆ లేనెరుకలో ఉన్నటువంటి గురువుని మేలుకొల్పి చెప్పించేకి వచ్చాడు కాబట్టి మళ్ళీ ఈయన చెప్పే కోసం మళ్ళా వచ్చి వాక్కు పలుకుతారు. నిజానికి వాక్యే లేనటువంటి సిద్ధాంతం కాబట్టి. అంటే అచల సిద్ధాంతం గురించి వాక్కులేకి దిగివచ్చి చెప్పడమే పరిమితిని ధిక్కరించడం అని అర్థం. గురువుగారిని చూస్తూ ఉండగానే హృదయస్థానంలో గురు శిష్య ఐక్యతా సిద్ధిని పొంది గురువుగారిలో ప్రబోధ చేయాలి. ప్రకటించాలని సంకల్పం కలగగానే శిష్యునికి అర్థం కావాలి. శిష్యుడికి గురువుగారు ఆ విధంగా లోపల భావించినా కూడా అర్థమయ్యే స్థితిలోకి రావాలట. అంటే అచల సిద్ధాంతంలో వారిద్దరూ చెప్పుకునేటువంటి దాంట్లో ఇద్దరు లేనటువంటి స్థితిలోకి పోయి ఆయన హృదయ స్థానంలో ఏదైతే ఈ శిష్యుడు ఐక్యతా సిద్ధి పొందితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో ప్రబోధ చేయాలి, ప్రకటించాలని సంకల్పం కలగగానే శిష్యునికి అర్థమయ్యే స్థితిలో ఉండాలట. అర్థం కావాలి ఆ విధంగా. అంటే నిరంతరము ఆయన భావనలను అంతరంగికంగా వచ్చే భావనలు మాటలను నిరంతరం వినగలిగినటువంటి
నేర్పుతో సహా దాని మీద ఏకాగ్రత కూడా ఉండాలి శిష్యునికి. అట్లా లేకపోతే ఆయన సంకల్పించి ఆయన భావాల్లో కలిగేది ఈ శిష్యుడు కనుక్కోలేడు అసలు. బయటికి వ్యక్తం చేయకుండానే కనుక్కోవాలనేటువంటి స్థితిలో ఉండాలంటే ఎంతో విచారణ అంతకుముందు జరిపి ఉండాలి. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి. అర్థమైతే ఇంక చెప్పక్కర్లేదు. ఇంటిలో వారి అవసరాన్ని గుర్తిరిగి ఆ అవసరాన్ని తీర్చావు గనక వారికి సంతోషం. ఇంట్లో ఏమేం కావాలో అవి ఒక్కోసారి వాళ్ళు చెప్పకనే నువ్వే గమనించి, ఓహో ఇవన్నీ లేవు, ఇవి అయిపోయినాయి, ఇవి ఉన్నాయి, ఇవి సమకూర్చాలి, ఇవి చేస్తేనే ఆ అవసరం అయిపోతుంది అనేది నువ్వు ఏ విధంగా యజమానిగా గుర్తెరుగుతున్నావో, అవసరాలని తీరుస్తున్నావో అవి తీర్చినందుకు వారికి సంతోషం ఉంది. అలా కాకపోతే అన్యోన్యత అనేది లోపించినట్లు అవుతుంది. ఇప్పుడు అలా లేదనుకో, ఆ ఇంట్లో కూడా అన్యోన్యత అనేది లోపించినట్లు అవుతుంది. ఆ ఇంట్లో అన్యోన్యత అంటే ఇంట్లో ఉండే ఏవేవి కావాలో సర్వము సమకూర్చగలిగినప్పుడు ఇంకా రకమైనటువంటి భేదం అనేది ఉండదు ఏది. కాబట్టి అది లేనప్పుడు అన్యోన్యత లోపించినట్టు అవుతుంది. అన్యోన్యత ఉన్న చోట మౌనం ఉంటుంది. అన్యోన్యత ఉంది అంటే మౌనమే సమాధానంగా ఉంటుంది. అన్యోన్యత లేదనుకో ఇంకా అయిపోయి నిరంతర వాదనలే ఉంటాయి ఇంట్లో అయినా కూడా. అన్యోన్యత లేకపోతే ఇక ఏ అంశానికైనా ఏ మాటకైనటువంటి అయినప్పటికీ కూడా ఇంక నిరంతరము వివాదం చెలరేగుతుంది. మౌనం ఉండదు ఎక్కడంగా. ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇది బాగా గుర్తుంచుకోవాలంటే దాన్ని పోలుస్తున్నాడు అక్కడ. ఇక్కడ ఇంట్లో దానికి అన్యోన్యం ఏముంది, ఇక్కడ అన్యోన్యం అనే ఉంటేనే శిష్యునికి గురువుకు మధ్య తీవ్రం అన్యోన్యం ఉండడమే కాక ఆయన భావనలో ఇంకా ఊహిస్తానే తెలుసుకోగలిగిన స్థితికి పోవాలంటే బోధను అంతగా విని ఉండాలి, అంతగా గురుసేవ చేసి ఉండాలి, అంతగా గురువు వెంబడితే గురువాక్యం వెంబడితే ఉండాలి. అదే గురు శిష్య అన్యోన్య దర్శనం. అది బుక్ దానికి సపరేట్గా ఒక హెడ్డింగ్ పెట్టి పెట్టారు కన్నార్థాలు సపరేట్గా. కాబట్టి అన్యోన్యత ఉన్న చోట మౌనం ఉంటుంది. అన్యోన్యత లేకపోతే మౌనం లోపించి ఈ వాగ్వివాదంలాగా ఉంటుంది. ఇది బాగా గుర్తుంచుకోవాలి. మనం మాట్లాడే విధానం గురించి భాగవతంలో ప్రహ్లాదుడు ఏం చెప్పాడు, మనం మాట్లాడే విధానం గురించి భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడట. దానికి డమడమ ధనుడ దక్కగాక, అదే డమడమ అని పేరేటువంటి నుంచి ఆకాశం అంటే శబ్దాకాశం నుంచి చిత్తాకాశం లేక చేరుకున్నాడు. రెండో ఆకాశం నడుస్తాంది. అది చిత్తాకాశం చింతనలో ఉన్నాడు. అదే ఫోను నువ్వు నీదేమైతుందంటే శబ్దం మాట్లాడే కంటే వేరేటువంటి వస్తున్నాయి శబ్దాలు, ఎందుకో మరి దాంట్లో లోపల ఏమన్నందా ప్రాబ్లం, లేకపోతే అది ఉందో. అదే డమడమ ధ్వనుల డక్కగాక. ఆ నోరు ఎట్లుండాలి అంటే డమడమ అని పేలేటువంటి డక్క ఉంటుందే అట్లుండకూడదు అని చెప్పాట ప్రహ్లాదుడు చెప్పినటువంటి పద్యంలోది. అది నోరంటే భగవన్నామ స్మరణం, లేకపోతే ఈశ్వరీయ చింత చేసే పద్ధతిలో ఆ నోట్లో నుంచి వచ్చే వాక్యాలు ఉండాలి. కానీ ఏవేవో శబ్దాలు చేసేటువంటి డమడమా అని పలికేటువంటి డక్కలాగా ఉండకూడదు నోరన్నట్టు ఓ పద్యంలో చెప్పాడు భాగవతంలో. అది డమడమధనుడు డక్కగాక సదా ఈశ్వరీయ బుద్ధితో ఈశ్వరీయ చింతన చేసేవారికి, సదా విష్ణు పదాంబుజ నిరిత కలిగినటువంటి వారికి అన్యోన్యం తోస్తుంది. అన్యం ఎలా తోస్తుంది? ఇంక వేరే అన్యోన్యం కాదు, ఇది అన్యం ఎలా తోస్తుంది? ఇంకా వారి ఎందుకంటే మాటలో ఏముంటుందో మనసులో ఉంటేనే మాటలోకి వచ్చేస్తుంది అది. కాబట్టి మాటలో వ్యక్తం కావాలి అంటే మనసులో ఏముండాలి అంటే మనసులో ఈ రకమైనటువంటి శబ్దజాలం అంతా కాక ఏదైతే గురువాక్యం ఉన్నదో, ఏదైతే చింతన నువ్వు చేయాలో, దేని కొరకు చింతన చేస్తున్నావో అది నిరంతరము అది ఉంటే దాంట్లోదే వస్తుంది వాక్కుగా. ఇంకా లేనప్పుడంతా ఇవన్నీ ఇతరమైనటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అవి లక్ష్యానికి సంబంధించినవి కాదు. లక్ష్యానికి సంబంధించకుండా ఉండేటువంటి అనేకము మళ్ళీ వస్తుంటాయి. అవి శబ్దాలుగా వచ్చి బయటకు వస్తాయి. మా మనసులో ఉండేవి మళ్ళీ శబ్దాలుగా బయటకు వస్తాయి. కాబట్టి అట్లా నిరంతరము చేసేవారికేమో ఆ విధమైనది వస్తుంది.
నిరంతరం ఆ భావనలో కనుక ఉంటే వారికి అన్యం ఎలా తోస్తుంది? ఇంక వేరే విషయం ఎట్లా తోస్తుంది? ఇంకా ఎప్పుడు ఏదైనా పని చేసుకుంటున్నప్పటికీ కూడా నిరంతర భావనలో ఇదే ఉంటే గనక దానికి సంబంధించిందే ఉంది భావనలో అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అన్యం తోస్తే కదా మాట్లాడడానికి. అన్యం అనేది తోస్తే కదా. అన్యం తోచింది అంటే అన్య విషయాల్లోకి మళ్ళీ దీంట్లోకి దిగొచ్చినాము. జగత్తుకు సంబంధించిన విషయాలు మాట్లాడే దాంట్లోకి వచ్చినామంటే అన్యం తోస్తేనే వస్తుంది. సదా ఆత్మోపరతి యందు నిష్ట కలిగిన వాడికి అన్యమే తోచడం లేదు. తన యొక్క అసలు స్థితిని గుర్తెరుగుతూ ఉన్నటువంటి వారికి దాంట్లో నిత్యము తాను ఆత్మస్వరూపుడుగా ఉంటూ దాంట్లో నిష్ట కలిగి ఉన్నటువంటి వారికి బాహ్య దృశ్యాన్ని చూడకుండా బాహ్య ప్రపంచంతో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అన్యం అనేది తోచడం లేదు. అన్యం తోచనప్పుడు వాక్కులేకి ఎలా దిగొస్తాడు? వాక్కులేకి ఇందాక పైన చెప్పిందేమో వాక్కులేకి దిగొచ్చి పరిమితిని ధిక్కరించినారు అంటే ఏ లేనెరుకలో ఉన్నటువంటి శిష్యుడు మళ్ళా లేనెరుకలోకి గురువుని ఆహ్వానించి మేలుకొల్పి తనకు బోధ వినిపించమని తనను ఆ స్థితిలోకి తీసుకెళ్ళి వాళ్ళిద్దరూ కూడా లేని స్థితిలో ఒక్కరిగా ఏకమైపోయి మళ్ళీ ఇద్దరు లేనటువంటి స్థితికి చేరుకునే కోసం అక్కడ పరిమితిని ధిక్కరించి మాట లేనట్టు బయలులో ఉన్నటువంటి వారు బయలు స్థితిని పొందినటువంటి వారు మాట లేకుండా మళ్ళీ మాటలేకొచ్చి లేనెరుకలో మాట్లాడడం అచలబోధ అంటే అనేది పైన చెప్పారు. అట్లా అన్నిని తోచనప్పుడు వాక్కులేకి ఎలా దిగొస్తాడు? ఎంతటి ఉన్నతమైన స్థితి, ఉన్నతమైన సాంప్రదాయం, ఉన్నతమైన బోధ, ఉన్నతమైన శాస్త్రాలు అయినప్పటికీ, ఎంత ఉన్నతమైనది అయినప్పటికీ దీనిని బోధించే మహానుభావులు ఉన్నారు. భారతీయ ధర్మంలో అశరీరులైనటువంటి మహానుభావులు ఉన్నంతమంది బయట ప్రపంచంలో ఎక్కడా లేరు. కానీ అందుకోవాలంటే ఏం చేయాలి? దక్షిణామూర్తిని ఆశ్రయించాలి. ఆయన మౌనంగా ఎట్లా చెప్పాడో ఆ రకమైన స్థితిలో అశరీర గురుమూర్తులుగా అనేక మంది ఉన్నటువంటి భారతీయ సాంప్రదాయంలో భారతదేశంలో తత్వబోధ అంటే తత్వమును గురించిన విచారణ చేసినటువంటి శాస్త్రాలు ఇన్ని శాస్త్రాలు వేరే ఏ దేశాల్లోనూ లేదు. ఒకటే ఉంటుంది వాళ్ళ మతంలో. లేకపోతే దానికి అనుబంధంగా వచ్చినటువంటి 1-2 సూత్రీకరణలుగా చెప్పినటువంటివే ఉంటాయి అంతే తప్ప మన దేశంలో సూత్రీకరణలుగా తత్వబోధగా వచ్చినవి అనేకం ఉన్నాయి. కేవలం మతగ్రంథాలు కాకుండా పక్కన అట్లా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి స్థితిని పొందినటువంటి వారు భారతదేశంలో భారతీయ ధర్మంలో అశరీరులైనటువంటి మహానుభావులు ఉన్నారు. ఎంతటి ఉన్నత స్థితి అయినా ఉన్నతమైన సాంప్రదాయం, ఉన్నతమైన బోధ, ఉన్నతమైన శాస్త్రాలు ఉన్నప్పటికీ దీనిని మౌన వ్యాఖ్యతో చెప్పాలి అని అంటే దీన్ని బోధించే మహానుభావులు ఎట్లా ఉన్నారు అంటే ఆ దక్షిణామూర్తిలాగా దీన్నంతా అవగతం చేసుకొని తాను మౌన వాక్య స్థితికి మౌనము స్థితి లేకపోయి నిర్వాసన మౌన ముద్రా స్థితి లేకపోయిన తర్వాత మళ్ళీ శిష్యుల కోసం వారికి బోధించే కోసం వారిని రైతుపరిచే కోసం అటువంటి మహానుభావులు ఉన్నారు. భారతీయ ధర్మంలో అశరీరులైన మహానుభావులు ఉన్నంతమంది బయట ప్రపంచంలో ఎక్కడా లేరు. బయట ప్రపంచంలో ఇంతమంది అశరీరులైన మహానుభావులు వేరే చోట ఎక్కడా లేరు ఏ దేశంలోనూ. కానీ అందుకోవాలంటే ఏం చేయాలంటే దక్షిణామూర్తిని ఆశ్రయించాలి అనే దాంతో ఆ పేర ముగించినాడు. ఇంకా దక్షిణామూర్తిని గమనిస్తే వటమూల నివాసిని ఆ వటవృక్షము దాని కింద ఉన్న కూర్చోండేది ఏమిటి కూర్చున్నాడు ఎట్లా కూర్చున్నాడు అనే దాన్ని అంతా వివరణ మళ్ళా పేజీలో ఇచ్చినాడు. అది రేపు చెప్పుకుందాం. సమయం సరిపోయింది. మంగళారతి ఇవ్వండి. భీకరమైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగ హరికి భానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కి మరియు జోకతో రాజ ఋషి జనకపతికి జయ జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శుద్ధ తత్వజ్ఞుడవు శుకయోగికి నిత్య సద్ధర్మ మార్గుడవు సాందీపునకును సిద్ధముగ పూర్ణుడవు శ్రీకృష్ణమూర్తికి నివజ్జికతో అర్జున ఉద్ధవులకు జయ జయ మంగళము నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించు వెలిగేటి శ్రీధర స్వామికి నిధీమించు శివరామ దీక్షితులకు
కామితార్థములిచ్చు ఘనాప్ప బ్రహ్మముకు వేమారు శ్రీ సీతారాములకును జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునకిపుడు నిరతంబు పరతత్వ మెరిగించు ఫీల్కాన వరలక్ష్మణ ప్రభు చరణములకు జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వార్థము భక్తులకును కరుణతో బోధించు కడతెత్తునటువంటి వర వెంకటేశ్వర గురునకిపుడు జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. భూమాచలం బాని భువిలోన బోధించి పామరత్వము జిమ్మి ప్రేమ నేలే కామితార్థములిచ్చు కడతెచ్చునటువంటి వేమారు వేముల రామయ్యకు జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఎల్ల కాలములందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచి యుల్లము రంజిల్ల కల్ల ఎరుకను మాన్పు పల్లపోతుల పుల్ల యాజులకును జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూలముగాక నాకు మూలము లేక లోకములెల్ల ఏకముగను ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మమును జోకతో తెలుపు గురుపీఠమునకు జయ జయ మంగళము నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానందకు జై. విష్ణు ఆనంద కృష్ణమూర్త్యార్యులకు జై. అనంతకోటి భక్త మండలికి జై. సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. జై గురుదేవ్.